హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్స్ కు దిద్దుబాట్లు చేపట్టేందుకు రూట్ క్లియర్ అయింది. ఇప్పటికే గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్ ను సరిచేసేందుకు 6 కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైవేపై అధికారులతో సమీక్ష చేశారు. గతంలో బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల పనులు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. హైదరాబాద్ అండ్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగిస్తాయి. అయితే రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. దీనంతటికీ బ్లాక్ స్పాట్స్ కారణమని అధికారులు గుర్తించారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించినట్లయింది. ఎట్టకేలకు 6 కాంట్రాక్టర్లు బ్లాక్ స్పాట్స్ మరమ్మతులకై టెండర్ల దాఖలుకు ముందుకొచ్చారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పలు దఫాలుగా వాయిదా పడిన ప్రక్రియ ఇప్పుడు కొలిక్కి రావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై పంతంగి టోల్ ప్లాజా నుంచి తెలంగాణ సరిహద్దులోని నల్లబండగూడెం వరకు సుమారు 17 ప్రాంతాల్లో తరచుగా యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. వాటిని చక్కదిద్దాలని గడిచిన కొన్నేళ్లుగా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన కారణంగా వాహనాల రద్దీ తగ్గిన నేపథ్యంలో 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించే అవకాశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత ఏడాది లోక్సభలో ప్రకటించారు. ప్రమాదకర ప్రాంతాలను సరిదిద్దేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు. ఆ మేరకు గత ఏడాది జూన్ నెలలో తొలిసారి టెండర్లు ఆహ్వానించారు. అయితే ఆ సమయంలో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. తర్వాత మరో 2 సార్లు టెండర్లు పిలిచినా ఇదే పరిస్థితి నెలకొంది. 4వ దఫా టెండర్లు ఆహ్వానించిన సందర్భంలో 3 కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా సాంకేతిక స్థాయిలో ఒకరు అనర్హతకు గురయ్యారు. ఆర్థిక బిడ్ల సమయంలో మరొకరు అనర్హతకు గురి కావడంతో ఒకరే పోటీలో మిగిలారు. దీంతో కేంద్రం టెండర్ రద్దు చేసింది. మరో దఫా 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేసిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈ పనులు చేపట్టేందుకు 6 కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. సాంకేతికంగా 6 టెండర్లు అర్హత పొందినట్టుగా సమాచారం. 17 ప్రాంతాల్లో దిద్దుబాటు పనులకు 326 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ గుర్తించిన చోట సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ కంట్రోల్, కొన్ని చోట్ల 6 లేన్లు రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్మెంట్స్, వెహికల్ అండర్ పాస్ల నిర్మాణం, 2 వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్స్ కు సంబంధించి రివ్యూ జరుగుతోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సుధీర్ అండ్ నల్గొండలో విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మన సుధీర్ దగ్గరికి వెళ్దాం. సుధీర్, నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్స్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రూట్ క్లియర్ తెలుస్తోంది. రివ్యూలో ఏం తేల్చారు? జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్స్ నిరోధించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఉదయం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 మీద దృష్టి సారించడం జరిగింది. దాదాపు 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ 17 బ్లాక్ స్పాట్ను ఏ విధంగా నిరోధించాలనే విషయానికి సంబంధించి ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 4 సార్లు కూడా టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్ల దాఖలకు సంబంధించి ఈరోజు కొలిక్కొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టెండర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి చాలామంది టెండర్దారులు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని కాంట్రాక్టర్లతో మాట్లాడి టెండర్లు వేసే విధంగా ఒప్పించే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయింది. ఇప్పటికే టెండర్ దాఖలు చేసిన టెండర్దారులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా 17 బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ను అక్కడ పూర్తిగా రహదారిపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయానికి సంబంధించి ఇటు ఇంజనీర్లతో పాటుగా ఉన్నతాధికారులతో కూడా చర్చించడం జరిగింది. అక్కడ 17 బ్లాక్ స్పాట్స్లో కూడా అత్యంత అక్కడ సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ఇది సూచికలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా భావించడం జరుగుతుంది. అవే కాకుండా ఎక్కడైతే ఇరుకు ప్రాంతాలు ఉన్నాయో, హైవే మీద ఉన్న ఇరుకు ప్రాంతాల్లో అక్కడ అవసరమైతే ఇప్పుడు 4 లైన్గా ఉన్న హైవే ఏదైతే ఉందో అక్కడ 6 లైన్స్ చేయడం, లేదు అంటే అండర్ పాస్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏవైతే సర్వీస్ రోడ్లు ఉంటాయో సర్వీస్ రోడ్స్ను ఎక్స్టెండ్ చేయడం. ఎందుకంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల మీదుగానే ఈ హైవే వెళ్తుంటది కాబట్టి చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా కూడా ఒకేసారి రోడ్ మీదకి రావడం కావచ్చు, లేకపోతే
టర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో చాలా అది వేగంగా వస్తున్న వాహనం స్పీడ్ తగ్గించుకోలేని పరిస్థితిలో కంట్రోల్ కాక చాలా యాక్సిడెంట్లు అవుతాయి. మనం చూసాము NH-65 మీదనే ప్రముఖ నటుడు హరికృష్ణ చనిపోయారు. ఆ తర్వాత మిగతా చాలామంది కూడా యాక్సిడెంట్కి గురయ్యారు. ప్రతి రోజు కనీసం NH-65లో ఉన్న హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న రహదారి ఏదైతే ఉందో అందులో దాదాపుగా రోజుకు 5 నుంచి 10 మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఒక నిలిచి ఉన్న లారీకి కారు ఢీకొని దాదాపు 5 కుటుంబ సభ్యులు స్పాట్లో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ఆ బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ మరమ్మతులు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు సమీక్ష చేసి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు మంత్రికి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దేవి, అంటే సుధీర్, ఈ మొత్తం 300 పైచిలకు కోట్ల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా? ఎందుకంటే గతంలోనే పార్లమెంట్లో చెప్పారు రహదారుల మంత్రి గడ్కరీ 6 లేన్లుగా విస్తరించడం సాధ్యపడదు అని చెప్పేసి. మరి ఈ మొత్తం వ్యయం ఎవరు భరిస్తారు? ఇది ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం షేరింగ్ అంటే నిష్పత్తి ప్రకారం మాత్రమే ఇవి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ హైవే అయినప్పటికీ కూడా రాష్ట్రం గుండా వెళ్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కంపెన్సేషన్ అక్కడ ఉండే ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు లేకపోతే దానికి అయ్యే వ్యయంలో కొంతైనా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇందులో 300 కోట్ల పైచీలకు ఇప్పుడు దీనికి ఖర్చు అవుతుంటే అందులో సుమారుగా 200 కోట్ల పైచీలకు కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగతా 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పేసి ఇప్పటి వరకు అధికారులు చెప్తూ వచ్చారు. గత ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి సారించలేదు. కానీ ఇటీవల కాలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి జాతీయ రహదారుల విభాగ మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ ఆయనతో మాట్లాడి అందుకు కావాల్సిన నిధులను కూడా సమకూర్చే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా మంత్రి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ NH-65 మీద అది ఖచ్చితంగా, ఎందుకంటే నిత్యం వేలాది మంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. హైదరాబాద్ అదేవిధంగా విజయవాడకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇందులో ప్రయాణం అంటే మనుషులకు సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గూడ్స్ వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. కాబట్టి మనుషులకు సంబంధించి కావచ్చు, అదే అసలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖ కృషి చేస్తుందని కూడా ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది, వందలాది మంది కూడా క్షతగాత్రులుగా మిగిలిపోయారు. చాలా మంది వికట జీవులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రమాదాలే జరగకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే విషయానికి సంబంధించి ఇటు అధికారులు అదేవిధంగా ఉన్నతాధికారులు ఇంజనీర్లతో పాటుగా కాంట్రాక్ట్ పొందిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పిలిచి ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం తర్వాత క్షేత్రస్థాయిలో కూడా మళ్ళీ వెళ్ళి పరిశీలన చేయాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. Yes, Sudhir, thanks for the live updates.